కేటాయింపునికి ప్రతిపాదన పంపిన అధికారులు గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అఖిల భారత్ వైద్య విజ్ఞాన సంస్థలో ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం కోసం జాతీయ రహదారి పక్కన ఉన్న 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. 183 ఎకరాల్లో నిర్మించిన ఎయిమ్స్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కాలేదు. దీని అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఎయిమ్స్కి వెళ్లే దారిలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొలనకొండ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 19లోని మునుగోడు దెబ్బ కొండ సమీపంలో 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపారు. ట్రామా కేర్ను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని ఇటీవల ఆయన కలిసిన ఎయిమ్స్ నూతన డైరెక్టర్ హంతేమ్ శాంతాసింగ్కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. 2018లో ప్రారంభమైన ఎయిమ్స్కి 965 పడకలు మంజూరుగా ప్రస్తుతం 650 ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచడంతో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల్లో చోటు చేసుకుంది. నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ బాధితురాలి కథనం ప్రకారం తిరువురికి చెందిన యువతి 19 ఏళ్లు ఇంజనీరింగ్ 2వ ఏడాది చదువుతోంది. వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వచ్చి వెళ్తోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. గత నెల 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హుస్సేన్ ఆహ్వానించడంతో వచ్చింది. ఆ సమయంలో పరిటాలకు చెందిన పెయింటింగ్ బంద్ చేసే షేక్ గాలి సైదా చింతల ప్రభుదాసులు హుస్సేన్ ఇంట్లో ఉన్నారు. యువతి చదివే కళాశాలలోనే ప్రభుదాస్ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ఫంక్షన్ జరగడం లేదని యువత నిలదీయగా నీతో ఒంటరిగా మాట్లాడని పిలిచానంటూ హుస్సేన్ నమ్మవలికాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అతడు బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదే గది లోపలికి వచ్చి హుస్సేన్తో నువ్వు దిగిన ఫోటోలు నా వద్ద ఉన్నాయని వాటిని బయట పెడతానంటూ బెదిరించి అత్యాచారం కొడిగట్టాడు. యువత అరుపులు వినిపించకుండా టీవీ పెద్ద సౌండ్తో పెట్టారు. ఇంటి బయట హుస్సేన్ ప్రభుదాసులు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే అత్యాచారానికి పాల్పడిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాధితురాలు 3 బెదిరించారు. తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్ ప్రభుదాసులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ 3 వేధింపులు తాళ్లేక యువత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కేసు నమోదు చేసి 3 అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.